అవుట్సోర్సింగ్లో అవినీతికి చెక్ శాఖల వారీగా లెక్కలు తీస్తున్న సర్కారు ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా, అందరికీ ప్రభుత్వ అనుమతి ఉన్నదనే వివరాల సేకరణ, ఒక్కో శాఖ సెక్రటరీ హెచ్ఓడితో శాంతికుమారి కమిటీ భేటీ, అక్రమాలపై గత నెలలో దిశ కథనం. నేడు ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన రేసులో డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివ, మాజీ ఇస్రో శాస్త్రవేత్త అన్నాదురై పేరును పరిశీలిస్తున్న కూటమి, తుది నిర్ణయాన్ని ఖర్గేకు అప్పగించిన నేతలంట. బీసీ రిజర్వేషన్లకు మోడీ కిషన్ రెడ్డి అడ్డు. మతం ముసుగులో అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, యూపీలోని బీసీ ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తారా? అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేసే కుట్ర. ఢిల్లీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు రాలేదు? బీసీ బిల్లులు ఆర్డినెన్స్ 5 నెలలుగా రాష్ట్రపతి వద్దే పెండింగ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం మా సమీపంలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. తెలంగాణలోనూ ఓట్ల చోరికి కుట్రలో అందరు కలిసి వారి భరతం పడతాం, మీ ఓట్లను చెక్ చేసుకోండి. రాహుల్ యాత్రలో నేను బట్టి పాల్గొంటాం. 5,489 కోట్లు స్వాధీనమాట. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ. 13 లక్షలకు పైగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్, 12 లక్షలకు పైగా సిమ్ముల్ బ్లాక్, 4,631 కోట్ల నష్టాన్ని అడ్డుకున్నాం అధికారులు. సైబర్ సెక్యూరిటీ డివిజన్ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష. సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు. మాజీ ఐఏఎస్ కృష్ణానందానికి సైతం ఉబలాపురం మైనింగ్ కేసులో కీలక పరిణామం. అన్ని రంగాల్లో భారీ సంస్కరణలు, అందుకు సంబంధించి 100 రోజుల రోడ్ మ్యాప్. టారిఫ్ల నేపథ్యంలో భారత సుస్థిర వృద్ధికి ప్రణాళికలు. కేంద్ర మంత్రులు, ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ భేటీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్. బీజేపీ ప్రతినిధుల సీఈసీ మా ప్రశ్నలకు బదులివ్వకుండా దాడి. రాహుల్ను అఫిడవిట్ అడుగుతున్నారు. గతంలో సమర్పించిన వాటి సంగతి ఏంటి? ఓటర్ జాబితాలో పబు ఇష్టమైతే లోక్సభను రద్దు చేయాలి. సీఈసీ జ్ఞానేష్ కుమార్పై ప్రతిపక్షాల మండిపాటు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ జాయింట్ ప్రెస్ మీటు.